క్రీస్తునందు ప్రియమైన యవన కూడిక, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి త్రియేక దేవుని మందిరములో ఉన్నటువంటి యవనస్తులు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, ఆత్మీయతను బట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమూహంలో మనమందరము కూడా చేర్చబడినందుకు దేవాతి దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అద్భుతమైన దేవుని మహాకృపను పొందుకున్న మనము ఈ దినమున కొన్ని సత్యాలను, ఆత్మీయతను బలపరుచుకొని, మన విశ్వాస్యతను మనం స్థిరపరచుకొని ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ స్థితిలో బలపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో జ్ఞానము అనే అంశం మీద కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం. క్రైస్ట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రభులు వారు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. రెండవది, విజ్డమ్ ఆఫ్ గాడ్ మేడ్ హెవెన్. దేవుని యొక్క జ్ఞానము ఆకాశములను, మహాకాశములను సృష్టించినది. ఫియర్ ఆఫ్ వర్డ్ ఇస్ విజ్డమ్. దేవుని యొక్క వాక్యమందు భయభక్తులే జ్ఞానము. దేవాతి దేవుడు యొక్క జ్ఞానమును అనుభవించినటువంటి సాల్మన్, విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ సాల్మన్. ఈ కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. అద్భుతమైన మహాదేవుని మహాకృపను పొందుకుందాం. దేవుని జ్ఞానమును ప్రేమింపుము. దేవుని జ్ఞానమును ప్రేమించు యవనస్తుడా. అప్పుడు నీకు ఈ లోకంలో జీవించడానికి జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడని నువ్వు విశ్వసించాలి. ఒక మనుష్యుడు లోకంలో జీవించాలి అనంటే, ఒక మనుష్యునికి అభివృద్ధిని ఫలించే స్థితి కావాలి అనంటే, మందమతి అనగా జ్ఞానము లేకుండా జీవిస్తే లోకంలో అభివృద్ధి ఉండదు, ఫలించే స్థితి ఉండదు. నువ్వు ఎక్కడేసావు గొంగళి అంటే అక్కడే ఉంటావు. అయితే మనకు జ్ఞానము కావాలి. యవనస్తుడైన వాడికి తనకున్నటువంటి బాహ్య జీవితంలో, ఆ బాహ్య జీవితంలో తనకున్నటువంటి జీవితాన్ని ఫలభరితం చేసుకోవడానికి, అభివృద్ధిని సంపాదించుకోవటానికి జ్ఞానమును సంపాదించుకోవాలని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములు ఒక మాటని చదువుకుంటాం. యోబు భక్తుడు తన అనుభవంతో ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. యోబు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 28వ అధ్యాయము 28వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. యోబు తన యొక్క ఆత్మీయతతో కూడినటువంటి స్థితిని కలిగి ఉండి నాకును మీకును తెలియజేస్తున్నటువంటి ఒక పరమ సత్యము చూస్తున్నాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యు ఆర్ ద వైస్ పర్సన్. అండ్ యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది వైస్ పర్సన్ బై ద గాడ్. దేవుని చేత నీవు ఒక సర్టిఫికేట్ పొందుతావు. అర్థమవుతుంది కదా? చూడండి, మరలా ఒక మాట చెబుతున్నాడు. దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి జ్ఞానం గురించి చెప్తున్నారు, తర్వాత వివేకాన్ని గురించి చెప్తున్నారు నా దేవుడు. దుష్టత్వము, జ్ఞానము వేరు, వివేకము వేరు. జ్ఞానము వేరు, వివేకము వేరు. వివేకం అంటే లోకరీతిగా ఉన్నటువంటి సమస్యల నుంచి, ఆ యొక్క సమస్యల నుంచి మనం బయటికి రావటానికి, ఆయా సందర్భాల్లో జరుగుతున్నటువంటి కఠినమైన, జటిలమైనటువంటి సమస్యల్లో నుంచి బయటికి రావటానికి నీకు వివేకము కావాలి.
సమయస్ఫూర్తి కావాలి. అప్పుడు ఏం కావాలంటే నీవు దుష్టత్వంతో కూడిన మనస్సు అనగా దేవుని ఆజ్ఞానుసారమైన జీవితం జీవించకపోతే నీకు వివేకం రాదు. కాబట్టి ఆజ్ఞానుసారము జీవించే స్థితిని యవనస్తుడా నీవు కలిగి ఉన్నప్పుడు, ఆ వివేకము నీకున్నప్పుడు లోకములు ఒక అద్భుతమైన శక్తివంతమైన బిడ్డగా నీవు స్థిరపరచబడతావు. చదువుకోవచ్చు, చదువుకు తగినది నీ లోకంలో నీకున్నటువంటి వృత్తిని బట్టి కానీ, నీకున్నటువంటి ఆశీర్వదకరమైన జీవితమును బట్టి కానీ, ఆ చదువుకు సంబంధించింది లేకుండా ఉంటే దేవుడు నీకు వివేకాన్ని కలుగ చేస్తే నువ్వు ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధకుడిగా ఆ పనిలో నిర్దేశించబడిన నిష్ణాతుడిగా అవుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞానము వివేకమును గురించి యోబు భక్తుడు దేవుడు మాట్లాడిన మాటను మనకు సెలవిస్తున్నాడు. యోబు భక్తునికి మనం ఎంతగానో వందనస్తులమవుతున్నాం. మరలా దావీదు భక్తుడు మరి యొక్క సత్యాన్ని నాకు నీకు తెలియజేస్తున్నాడు. 111వ కీర్తన 10వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. మూలం అంటే అదే నాంది ప్రస్తావన అన్నమాట. జ్ఞానము ఉంది అని అంటే దేవుని యందు భయభక్తులు ఉన్నవాడికి ఆ భయం ఉంటే దేవుని యందు జ్ఞానవంతుడిగా తీర్చబడతాడు. ఎంత చక్కని మాటని భక్తుడు తెలియజేస్తున్నాడు. రెండవది, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ముందు యోబు భక్తుడు ఏం చెప్పాడు? వివేకాన్ని గురించి దుష్టత్వమును వదలమన్నాడు. ఆ దుష్టత్వమును వదలాలి అంటే ఏం కావాలి? దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనములు, నిబంధనలు, వాక్యము ఉండాలి. కాబట్టి జ్ఞానము వివేకము సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా దేవుని యందు భయము కలిగి ఉండి యవనస్తుడా. రెండవది, నీవు ఈ లోకములో జీవించడానికి, నీ వృత్తిలో సఫలీకృతము కావటానికి ఆజ్ఞానుసారము జీవించే యోగ్యతను సంపాదించుకో. ఆ యొక్క దేవుని యొక్క నిబంధనలు, ఆజ్ఞలను సంపాదించుకొని దేవుని కృపలో భద్రపరచమని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు క్రైస్ట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. క్రొత్త నిబంధన భక్తులైనట్టు మనమందరం కూడాను ఒక సత్యాన్ని ఎరగాలి. క్రీస్తుని అంగీకరించాలి. నీవు క్రీస్తుని అంగీకరించితే భూలోకములో దేవుని అంగీకరించావు. అంత మాత్రమే కాకుండా ఆయనే విజ్డమ్ అంటున్నాడు. క్రీస్తు వారే విజ్డమ్ అనగా దేవుడే విజ్డమ్. 1 కొరింథీలో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటున్నాం. 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయము 29వ వచనము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఏ శరీరి అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దేవుని ఎదుట అతిశయము, ఈ లోక జ్ఞానం చొప్పున అతిశయం ఉండకూడదట. ఆయన అంటున్నాడు చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎంత చక్కగా దేవుడు మనకి తెలియజేస్తుంది మన జీవితాల గురించి. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ లైవ్లీహుడ్ మనందరికి ఉన్నాయా?
ఈ మూడు ఉన్నాయా? ఈ మూడు ఉన్నవని నువ్వు విశ్వసించినప్పుడు దేవుని జ్ఞానంతో నీవు నింపబడతావు. దేవుడు నువ్వు అతి సమీపమైన వ్యక్తిగా ఉంటావని దేవుడు నిన్ను ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అంటూ చూడండి మరలా, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం ఎవరి యందున్నాం? క్రీస్తు యేసునందున్నావు విశ్వాసి, ఓ యమునస్తుడా. కాబట్టి నీ యొక్క ఫండమెంటల్ స్టేటస్ నువ్వు నీకు గుర్తించుకో. నీ యొక్క ప్రాథమికమైన స్థితి ఏంటో నువ్వు గుర్తించుకో. నువ్వు లోకంలో నువ్వేదో జ్ఞానవంతుడు అని అనుకుంటున్నావేమో, కానీ ఆయన యందు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు జ్ఞానవంతుడు అని నీవు నిర్దేశించబడినటువంటి జీవితాన్ని గడిపితే నువ్వు ఏ పరీక్షను రాయి, యూ విల్ బి ద ఫస్ట్, యూ విల్ బి సెలెక్టెడ్. దాంట్లో క్వశ్చనే లేదు. God is going to do wonderful things in your life అని దేవుడు మాట్లాడతాడు. 1 కొరింథీ 2:7 మరి ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. దేవాతి దేవుడు అట్టి జ్ఞానము జగదుత్పత్తి ముందే మన కోసము ఏర్పాటు చేసి ఉంచాడు. అట్టి జ్ఞానం కలిగి ఉన్నటువంటి విశ్వాసి యవనస్తుడా, నీవు ఏ స్టేజ్లో జీవిస్తున్నావు, ఏ స్థితిలో ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి జ్ఞానము నువ్వు సంపాదించుకొని జీవిస్తున్నావా? లోకము వైపు చూసి నువ్వు అసమర్థుడిగాను అవివేకంగా జీవిస్తున్నావని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దులమనియు. యిర్మీయా భక్తుడు తనకున్నటువంటి ఆత్మీయ జ్ఞానముతో దేవుని యందు భయభక్తులు కలవాడై మాట్లాడుతున్న మాటని ఒక పర్యాయం మనం చూద్దాం. యిర్మీయా 8వ వచనములో, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరేలందరూ, నిజమే కానీ శాస్త్రులు కల్లకలము అబద్ధముగా దానికి అబద్ధము చేయుచున్నాడు. జ్ఞానులు అవమానం నొందిన వారైరి, వారు విశ్వాసి మంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. దేవుని యందు ఉన్నవాడికి, యెహోవా వాక్యాన్ని నిరాకరించిన వాడికి ఏం జ్ఞానం ఉంది అంటున్నాడు. కాబట్టి నువ్వు యెహోవా వాక్యాన్ని అంగీకరించి జీవిస్తున్న యవనస్తుడిగా ఉంటే నీవు జ్ఞానవంతుడివే దేవుని దృష్టిలోని దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని మనము గుర్తించుకోవాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 1 పేతురు 1:10 ఈ మాట లిఖించబడి ఉన్నది. 1 పేతురు 1:10 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించడం దాన్ని విచారించి పరిశోధించిరి. కాబట్టి 13వ వచనములో, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు తేబడి కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అతి జ్ఞానము ద్వారా నీ మనస్సు ఉంది చూసావు, ఆ మనస్సు అనే నడుమును కట్టుకోమంటున్నాడు. దేవుని కృప నీకు వస్తుంది అంటున్నాడు. ఈ లోకంలో జ్ఞానమే కాకుండా పరమ జ్ఞానము అనగా దేవుడు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడని పేతురు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి యవ్వనస్తులారా, జ్ఞానమును సంపాదించుకుని ఈ లోకంలో అభివృద్ధి చెందటం మాత్రమే కాకుండా దేవుని రాకడలో ఆయనను ఎదుర్కొనే విశ్వాసిగా యవ్వనస్తుడిగా ఉంటావని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు.
wisdom of God and made the heaven. దేవుని జ్ఞానమట ఆకాశ మహాకాశములను సృష్టించిందిట. ఆకాశ మహాకాశములను. కీర్తనాకారుడు ఆత్మవశుడై చెప్తున్న మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. 136వ కీర్తనలో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లెక్కించబడినది. 136:5. దేవుడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. దేవుడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమి మీద నీళ్లు పరచినవాడు. ఎంత చక్కగా అదంతా చెప్తాడు చూడండి. కాబట్టి దేవుని జ్ఞానము చేత ఆకాశ మహాకాశములను సృష్టిని సృష్టించిన వాడని నీవు గ్రహించాలి. దేవుని జ్ఞానము చేత నీవు నేను సృష్టించబడ్డావని కూడా నీవు గ్రహించాలి. మట్టిలో నుంచి ఆయన జ్ఞానముతో మనల్ని సృష్టించాడని కూడా నీవు గ్రహించాలి. చూడండి, సామెతలు 3:19 ఒక సత్యాన్ని, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. జ్ఞానముతోనేమో ఆకాశాన్ని సృష్టించాడట. చూడండి, వివేచనతోనేమో భూమిని సృష్టించాడట. ఆకాశ వికాసం ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఆయన వివేచనతో చేశాడని, దేవాతి అగాధ జలములను ప్రవహించున్నవి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనము గుర్తించబద్ధులమవుతున్నాం. ఇర్మియా భక్తుడు కూడా ఆత్మవశుడై ఈ మాటలో ఉన్న సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా 10వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఈయన కూడా భక్తుడు ఇర్మియా ఆత్మజ్ఞానము నింపిన వాడవై ఈ మాటలు మనకు తెలియజేస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 రాజుల గ్రంథంలో సల్మన్ ద వైజ్ గురించి కొన్ని సత్యాలని తెలియజేస్తున్నాడు. 1 రాజులు 3వ అధ్యాయములో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లెక్కించబడి ఉన్నది. 28వ వచనం. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించడం యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడరి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు సల్మన్కి. రాజుగారు రాజ్యాన్ని ఏలుతున్నారు. 20 స్త్రీలు ఒకే పర్యాయము ప్రసవించారు. వారిలో ఒక స్త్రీ యొక్క బిడ్డ మరణించాడు. 2వ స్త్రీ యొక్క బిడ్డ జీవించి ఉన్నది. మరణించిన బిడ్డ ఏం చేసిందంటే స్త్రీ ఆ బిడ్డ నటుపెట్టి ఈ బిడ్డ నటుపెట్టి 20 కూడాను నా బిడ్డ నా బిడ్డ అని అంటున్నారు. రాజుగారు దానికి సమాధానం చెప్పాలి. ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ చేయాలి. రాజుగారు వివేకంతో ఏమన్నారో తెలుసా? అయితే 20 నా బిడ్డలు అంటున్నారు కదా, 2 ముక్కలు చేసి చెరుసాగం ఇచ్చేసేయమని దేవుడు రాజుగారు అన్నాడు. అయితే తల్లి కాని స్త్రీ ఏమో చేయమంది, తల్లి అయిన స్త్రీ ఏమో ఆమెకి ఇచ్చేసేయి, ఆ బిడ్డ నా బిడ్డ అక్కడన్నా బ్రతుకుతాడని అంది. అంత జ్ఞానముతో ఆయన ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నిజమైన తల్లి అని నిరూపించబడిన స్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ అంటున్నట్ట, దైవ జ్ఞానము చేత ఈయన ఈ యొక్క క్రియ చేశాడని వారందరూ ఆయన్ని అప్రిషియేట్ చేశారని మనం చూస్తున్నాం. ఇలాంటి సమస్యలు నీలో నీ జీవితంలో వచ్చినప్పుడు దేవుడు నీకు ఇట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇట్టి జ్ఞానాన్ని ఇస్తారు. అట్టి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. మరి యొక్క సత్యాన్ని చదువు. 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. ఏమంటున్నాడు? వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. కనుక
దేవుని యొక్క జ్ఞానము ఆయనకి వర్ణింప శక్యం కాని జ్ఞానాన్ని ఇచ్చాడంట. అందుకని 40 సంవత్సరాల కాలము ఒక యుద్ధము కూడా లేకుండా ఆయన రాజ్యాన్ని ఆయన ఏలినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానము మనకు ఎంతో అవసరమై ఉంటున్నది. జ్ఞానము మనకు ఎంతో అవసరమై ఉంటుంది. 34వ వచనము, జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుగా అతని జ్ఞానమును గురించి వినిన భూపతులందరి నుండి జనులందరి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. జ్ఞానం అంటే ఏంటట? అనేక మంది రాజులు, భూపతులు ఆయన దగ్గరికి వచ్చి అటు జ్ఞానాన్ని గురించి అడిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అటు జ్ఞానం గురించి అప్రిషియేట్ చేసినట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. 5:12 మరి ఒక సత్యాన్ని చదువుతాం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. శత్రువును కూడా నీకు మిత్రుడిగా చేయగలదు దేవుని జ్ఞానము. కాబట్టి అటు జ్ఞానాన్ని కలిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 7:14 మరి ఒక సత్యాన్ని చదువుతాం. ఇతడు నప్తాలి గోత్రం విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టును వాడు ఇత్తడి పనివాడు. ఈ హారాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును. ఇత్తడితో చేయి సమస్తమైన పనుల్లోనూ బహు చమత్కారపు వాడునై ఉండెను. అతడు సొలొమోను వచ్చి అతని పని అంతయు చేసెను. దేవుని యొక్క మందిరానికి దేవుని జ్ఞానం చేత నింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తిని, హీరామును సొలొమోను ప్రేమించుకున్నాడు. దేవుని జ్ఞానంతో నీ అవసరమైనటువంటి వ్యక్తులను నీ దగ్గర పంపే దేవుడని నేను గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. 2 క్రానికల్లో ఆయన మాట్లాడుతున్న 1వ అధ్యాయంలో ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 1 క్రానికల్ 2 క్రానికల్ 1:1లో ఉన్నటువంటి 10వ వచనం, నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తులు వాడేవాడు. నేను ఈ జనుల మధ్య నుండి కారులు చెక్కబడినాడు. తగిన జ్ఞానము తెలివి నాకు దాయిచ్చేము. సాల్మన్ మనందరికీ నేర్పిస్తున్నాడు. దేవుని అడగండి, జ్ఞానం ఇస్తాడు అని అడుగుతున్నాడు. ఆయన అడిగాడు, దేవుని యొద్ద నుండి అటు జ్ఞానాన్ని పొందాడని గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన యవనస్తులారా, సాల్మన్ ఏ రీతిగా సక్సెస్ అయ్యాడో దేవుని జ్ఞానాన్ని పొంది నీవు కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక సత్యాన్ని, ఫియర్ ఆఫ్ ది వర్డ్ ఈస్ విజ్డమ్. దేవుని యొక్క వాక్యమందు భయమే జ్ఞానం అంటున్నాడు దేవాతి దేవుడు. సామెతల గ్రంథము 9:10లో ఈ సత్యము లిఖించబడినది. సామెతలు 9:10లో ఈ సత్యము లిఖించబడినది. సామెతలు 9:10. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగినదే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుడు స్పష్టంగా మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. సామెతలు 2:6లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చు. మన వృత్తిలో కానీ, జీవితంలో కానీ, కుటుంబాల్లో కానీ జ్ఞానం లేకపోతే నువ్వు అటర్ ఫ్లాప్. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానంతో సుఖ సంపదలు, సుఖ సంతోషాలు, లోకంలో ఉన్నటువంటి ప్రతి యొక్క బలహీన పరిస్థితుల నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ఆత్మీయ జ్ఞానము. యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఆయన యేసయ్య యొక్క జీవన క్రమమును గురించి ఆలోచించి మాట్లాడుతున్న మాటల్ని 11:2లో ఉన్న ఈ సత్యములకి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆయన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా ఆత్మనిస్తాడు. నీ జ్ఞానము వివేచన కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే నీతో ఉంటాడు. నువ్వు అంత యోగ్యతను వదులుకొని లోకం వైపు చూస్తున్నావు, వాక్యం వైపు చూడట్లేదు, బోధ వైపు చూడట్లేదు,
నీ యొక్క లోక పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిని బట్టి నువ్వు చూస్తున్నావని దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరంగన మహత్వాన్ని మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపీయుతో తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు, జ్ఞానమును ప్రత్యక్షతను కలిగి మనస్సును అనుగ్రహించాలంటే ప్రార్థన ద్వారా కలుగుతుందని దైవజనుడు నీతో చెప్తున్నాడు. ఆ మాట నీవు విశ్వసిస్తున్నావా? నీవు ప్రార్థన ద్వారా అట్టి జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ఇది నా సాయంకాల సమయంలో ఒక యవ్వనస్తుడు తనకున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ వెరిఫికేషన్ టెస్ట్లో ఎగ్జామ్కి వెళ్ళవాలి, జ్ఞానవంతుడే అయితే దేవుడు ఇవ్వగలడని దైవజనుడైన నా దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగాడు. దేవుడు ఇస్తాడని విశ్వాసంతో తను అట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. ఈ వాక్యము ఆయన ఎడల మనం చూస్తున్నాం. కావాలి అంటే వివేకము జ్ఞానము కావాలంటే దైవజనుడి ప్రార్థన ద్వారా నీవు సంపాదించుకుంటావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 8 characteristics of divine wisdom. డివైన్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానములో 8 రకములైన గుణములు ఉన్నవి. యాకోబు భక్తుడు 3వ అధ్యాయము 13వ వచనములో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యాకోబు 3లో ఉన్న సత్యము 13లో ఉన్న సత్యము చదువుకుంటున్నాం. 3:13 మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికుడు అయి తన యోగ్య ప్రవర్తనలను తన క్రియలను కనుపరచవలెను. క్యారెక్టర్, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. వాడు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన తన క్రియలను జ్ఞానవంతుడు దేవుని జ్ఞానం ఇలాగుంటాడ. అతిశయం ఉండదు, గర్వం ఉండదు, ప్రవర్తనే మార్పుగా ఉంటుంది. లోకంలోనూ ప్రత్యేకించబడిన యవనస్తుడిగా సిద్ధపడతావు. కుటుంబంలోను, నీ కుటుంబంలోను, నీ తల్లిదండ్రులను, స్నేహితులను, ఉద్యోగంలోను, చదువుల్లోను ప్రత్యేకించిన బిడ్డగా సిద్ధపరచబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. శుద్ధ హృదయము, ప్యూర్ జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు ఏముంటుందిట? దేవుని జ్ఞానాన్ని ప్రేమించి శుద్ధమైన హృదయం, మంచి హృదయం కలవాడవై లోకంలో ప్రత్యేకించిన బిడ్డగా ఉంటామని దేవుడు మాట్లాడు. పీస్ఫుల్, నెమ్మది అయిన జీవితము నువ్వు జీవిస్తావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి. దేవుని జ్ఞానం ఉంటే సమాధానం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. అందరితో, సేవకులైనా, నీ దగ్గర పనిచేసే వాళ్ళైనా, లేకపోతే నీ శత్రువైనా, లేకపోతే నీకున్నటువంటి వృత్తిలో ఉన్న పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా కూడా వాడు దుర్మార్గుడు అవ్వచ్చు. పరిశుద్ధత నువ్వు చూపించమంటున్నాడు. లేకుండా ఎవడును ప్రభువును చూడడు. నీకు పరిశుద్ధత ఉంటే ఆ దేవుణ్ణి చూసే యోగ్యత ఉంటుంది. తద్వారా నువ్వు సమాధానపూరితమైన జీవితం జీవిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. జెంటిల్, సాధువైనటువంటి మనుష్యుడిగా నువ్వు ఉంటావు. మీక్నెస్, అదే రీతిగా ఈజీలీ ఎంట్రీటెడ్, స్టబర్న్గా ఉండవు. అకార్డింగ్ టు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉంటావు. దేవుని జ్ఞానం ఉంటే బ్రతిమాలకు కొంచెం మనస్సు ఉంటుంది, అంటే తగ్గుదల ఉంటుంది. దేవుని జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు ఫుల్ ఆఫ్ మర్సీ, సంపూర్ణమైన కరుణ
తో కూడిన వ్యక్తిగా ఉంటావు. ఆ క్యారెక్టర్స్ వస్తాయి మనలోకి. మరి ఒకటి ఫర్గివింగ్స్ అంటే క్షమించే గుణం ఉంటుంది దేవుని జ్ఞానం. మరి ఒకటి ఫుల్ ఆఫ్ గాడ్ ఫ్రూట్, మంచి దేవుని యొక్క ఫలము అనిపించేవాడిగా ఉంటావు. గలేషియన్స్ లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది 5:22. ఆయన అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ్చర్యకరం. దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే ఈ గుణాలన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వు సక్సెస్ఫుల్ ఇండివిజువల్ అవుతావు. ఈ లోకంలో సక్సెస్ఫుల్ మనిషిగా నువ్వు తీర్చబడతావు. 7వది పక్షపాతము లేనివాడిగా, పార్షియాలిటీ ఉండదు నీలో. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీలో పక్షపాతం ఉండదు. దేవుని యొక్క ఆత్మీయతలో నువ్వు బలపరచబడే వ్యక్తిగా ఉంటావు. ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు సిద్ధపడతావు. యాకోబు భక్తుడు 2వ అధ్యాయంలో ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు 2లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుత్రం, 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 స్తుత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి ఎగును. దేవుని యొక్క ఆత్మీయతలు బలపరచబడినప్పుడు పక్షపాతం లేకుండా ఒక ఆజ్ఞ నాకు ఇష్టం, రెండోది ఇష్టం లేదు, అలాంటి స్థితి నీకు వచ్చేస్తుంది. 8వది వితౌట్ హిపోక్రసీ, ఏ కపటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని బోధించే వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. దేవుని జ్ఞానాన్ని ప్రేమించినప్పుడు ఆ రీతిగా దేవుని జ్ఞానాన్ని ప్రేమించు, నీ జీవితము ఫలిభరితమవుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆశీర్వదకరంగా మార్చబడుతుందని దేవుడు చెప్తున్నాడు. ప్రసంగిలో సల్మంద వయస్సు మాట్లాడుతున్న మాటను ఒకసారి చదువుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము 11వ వచనములో ఈ సత్యము లిఖించబడింది. ప్రసంగి 7:11లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. జ్ఞానము ఆరు 11 జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని ప్రతి వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. దేవుడు జ్ఞానాన్ని గురించి భక్తుని ద్వారా తెలియజేసిన మాటని మనం గ్రహించాం. 7, 11, 12 ఒక అద్భుతమైన సత్యాన్ని మనం జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతున్న మాటను మనం గ్రహించున్నాం. కాబట్టి జ్ఞానాన్ని కలిగి ఉన్నాం, దేవుని జ్ఞానాన్ని. దానికోసం మీరు రాకులాడండి. లోక జ్ఞానము వద్దంటలేదు నేను. దేవుని జ్ఞానంలో ఉన్న సత్యాన్ని ఎరిగి మీకు మీరుగా అభివృద్ధి చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానమును పొందటానికి వీలైన మార్గాలు ఉన్నప్పుడు మార్గాలను మీరు ఎప్పుడు కూడా విడనాడక మీ యొక్క ఆత్మీయతలో బలపరచబడి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తుని ప్రియమైన యవనస్తులారా, మరొకండి, దేవుని జ్ఞానాన్ని పొందండి. అట్టి జ్ఞానం ద్వారా ఈ లోకములోను పై లోకములోను ఆశీర్వదకరమైన విశ్వాసులుగా స్థిరపరచండి. అనేక మందికి మాదిరికరమైన బిడ్డలుగా ఉండమని దేవాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. कोनियाड तरमे